ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే విని తెలుసుకుందామా ఫ్రెండ్స్. రేపు ఉదయంలోపు నా చేతుల్లో ఉన్న ముడుపుని తాకి తప్పకుండా శుభవార్తను వినాలనుకున్నటువంటి ఆశతో ఉన్నటువంటి వారికి తప్పకుండా శుభవార్త విను అని బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఈ సందేశం ఎందుకు అందించాలని అనుకుంటున్నారో మనం ఆయన మాటల ద్వారానే విని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక పని తలపెట్టి ఆ పని చేయలేకపోయినా సరే, అది నెరవేరకపోయినా సరే, నా మీద కోపంతో ఉంటారు కదా, మీ ప్రార్థనలు నేను స్వీకరించడం లేదని నిరుత్సాహంతో బాధపడుతూ ఉన్నావు కదా, నేను ఏది చేసినా సరే అది నీ మంచికి అని నువ్వు తెలుసుకోలేకపోతే ఎలా చెప్పు. నువ్వు అడిగింది వెంటనే నేను ఇప్పుడు ఇవ్వలేదంటే, అది నీకు కలిగించలేదంటే అది నీకు భవిష్యత్తులో హాని కలిగించేదిగా ఉంటుంది కదా. అందుకే ఇవ్వలేదని సరిపెట్టుకో. ఎందుకు మళ్ళీ మళ్ళీ నిరుత్సాహపడతావు, నన్ను నిందిస్తున్నావు, నా మీద కోపంగా ఉంటున్నావు చెప్పు. నువ్వు నిందిస్తున్నా కూడా ఉంటున్నావు. ఒక విషయం చెప్పనా, జాగ్రత్తగా విను. రాబోయే 24 గంటల్లో నీ జీవితంలో అల్లకల్లోలాలు సృష్టించబోతున్నాయి. ఒకరు నీపై నమ్మకంతో తన యొక్క రహస్యాలన్నీ కూడా నీ పైన చెప్పుకుంటున్నారు, కానీ నువ్వు మాత్రం వారిని అంటే వారి యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకుంటున్నావు. ఇతరులేమో నువ్వే చెప్పావని అని చెప్పి మళ్ళీ వారికి చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి సమస్యలకు ఇరుక్కోవద్దు. అది నీకు, నీ వ్యక్తిత్వానికి అంత మంచిది కాదు. దానివల్ల చిన్న చిన్న చిక్కుల్లో పడాల్సి వస్తుంది. నువ్వు చెడ్డదానిగా పేరు నిందను మోయాల్సి వస్తుంది. అందుకే లేనిపోని విషయాలు అసలు తలదూర్చడం ఎప్పుడూ కూడా ఎవరికీ ఒక మాట చెప్పొద్దు. అంటే నీ యొక్క రహస్యాలు చెప్పొద్దు. అలాగే ఇతరులు నీతో చెప్పుకున్నటువంటి రహస్యాలను అసలు చెప్పొద్దు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఒక చిన్న మొక్కకు చెట్టుగా మారడానికి ఎంత కష్టపడాలి కదా, అలాంటిది మారేడంత ఉన్న పసికందును చెట్టంత మనిషిగా చేసే వరకు పెంచడం అంత తేలిగ్గా చెప్పు. ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా ప్రేమించడం, బాధ్యతగా చదివించడం, ఇవే పిల్లల కన్నా వారి వారి యొక్క కోరికలు అంతకు మించి ఏం సంపాదించారో ఎందుకు సంపాదించలేదని అలాగే హక్కు ఎవరికీ లేదు కదా. మీ అమ్మా నాన్నల దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయని అడగకు, చూడకు. మీ అమ్మా నాన్న ఉండటమే నువ్వు పెద్ద చేసుకున్న ఆస్తి అని భావించు. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టొద్దు. ఇంకొక విషయం ఏమిటంటే, భయం ఎల్లప్పుడూ కూడా నీతో పాటే ఉంటుంది. ఏదైనా కోల్పోతానేమో అనే భయం, దాన్నంతే పొందానేమో అని కోల్పోతానేమో అని భయం. ఇప్పుడు దేనికైతే నీ దగ్గర ఉందో దానికి దూరంగా వెళ్ళాలంటే భయం. ఏదైతే మనతో అది మన నుంచి లాక్కుంటారేమో అని ఇప్పుడు మనుషులైతే వారి పూర్తి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ భయం అనే నీడలోనే కాదు. కానీ మీరు ఎప్పుడైనా అది ఆలోచించారా, ఈ భయం మనకు ఎందుకు కలిగింది అని? ఈ భయం మనకు ఎందుకు కలిగిందంటే అది మనం ఆ వ్యక్తి యొక్క భావం, ఆ ఆ వస్తువు స్వయంగా కాపాడుకుంటూ వస్తున్నాము. మనము స్వయంగా వాటిని ఎంత శక్తిని ఇస్తామంటే అది కావాలనుకుంటే అప్పుడు మనల్ని వదిలిపోయేలాగా మనకు కష్టాన్ని కలిగిస్తాయి. ఒకవేళ మనం ఆ భావం, ఆ వ్యక్తి, ఆ వస్తువుతోనే ఆసక్తి లేకుండా ఉంటే ఆ వస్తువుకి మనం ఆకర్షితులవుతాం. కాబట్టి అప్పుడు మనల్ని అవి ఎప్పటికీ వదిలేసి వెళ్ళవు కదా. అలాగే నీకు కష్టాన్ని కూడా కలిగించవు. అందుకే ఎప్పుడూ కూడా స్వతంత్రులుగా ఉండడం, అలాగే అందరినీ స్వతంత్రులుగా ఉండనివ్వండి. ప్రేమను కూడా ఇవ్వండి. నువ్వు కష్టాల్లో కృంగిపోకుండా, సుఖాల్లో పొంగిపోకుండా సమయం పాటించాలి అంటూ భగవద్గీత. అంతేకాదు, కష్టాలు వచ్చినప్పుడు కలవరపడితే మన మానసిక శక్తులు కుచించుకుపోతాయి.
సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని చూపలేవు, మరింత లోతును పడేస్తావు. అదే మనం దిగులుగా పడకుండా బాగా శక్తిగా ఉంటే అంటే అలాంటి మార్గ అన్వేషణలో మనిషి తన ఉపాయ కుశలతలను కూడా ప్రదర్శించుకుంటున్నాడు. నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు ఉంటారు, ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు. శరీరం పూర్తి ఆరోగ్యం, మనసు నిండి ఆనందం, ఈ రెండూ ఉన్నవారే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలి అనేది తప్పకుండా వస్తుంది, ఎప్పుడు పోవాలి అంటే పోతుంది. ఇందులో నువ్వు దేన్ని కూడా ఆపలేవు. నీ చేతుల్లో ఉన్నది ఒకటే, నువ్వు ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని జీవించడమే. గత జన్మలో మనకి కర్మలకు సంబంధం ఉన్నవాళ్లే చేయాల్సింది, మిగిలిన వాళ్ళు ఉన్న వాళ్ళే నీకు ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు, పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక కూడా మీ మనసుకి మేధస్సుకి అంతుచిక్కని పరమార్థం దాగి ఉంటుంది. కారణం లేకుండా ఈ లోకంలో ఏదీ జరగదు కదా. ప్రతి దానికి కారణం కూడా ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు పూర్వజన్మ కర్మనే కారణం. ఎందుకంటే ఈ మానవుడు ఇప్పుడు జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మఫలాలే చెడు కర్మకి ఫలితం. పాపం పుణ్యం సుఖం అనుభవించాలి కదా. వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. అదే హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతమే హిందూ మతానికి కానివ్వండి, మాటలతో మనసు గాయం చేసేవారిని చేయనివ్వండి, వాళ్ళని చేయనివ్వండి. నీకేం లేకపోయినా నీ మీద కూడా పడి ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వు. నువ్వు మాత్రం నీలానే ఉండు. ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీ సాయి తండ్రికి నచ్చితే చాలు. కాబట్టి ధైర్యంగా సంతోషంగా ఉండు. నీ జీవితంలో అల్లకల్లోలం సృష్టించబోతున్నటువంటి సమస్యలకు దూరంగా ఉండు. నమ్మకంగా ఉంటే వాళ్ళని ఎప్పుడూ కూడా నీ జీవితంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. వారే నీ స్నేహితులవుతారు. ఎందుకంటే డబ్బులు పోతే మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆప్తులు దూరమైతే తిరిగి వాళ్ళ దగ్గరకు చేరుకోలేము. కాబట్టి నా అన్న మనుషుల మధ్య ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళని చేతగించుకోవద్దు. వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. వాళ్ళని మంచిగా చూసుకొని మంచిగా మాట్లాడుతూ ఉంటే నీకు కూడా జీవితంలో మంచి మార్గం ఏర్పడుతుంది. మంచి మాటలే నీకు చెవులకు వినిపించేలా మంచి నిర్ణయాలు తీసుకోగలవు. అంతేకాకుండా నా అనే ధైర్యం, నా అనే మనిషి నీకు తోడుగా ఉంటారు. నమ్మకంతో నీ బాబాపై ఎప్పుడూ కూడా భక్తితో ఉండు. ఇక మిగతాదంతా నేను నడిపిస్తాను కదా.